హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కైసే హో, హోప్ యు ఆర్ గుడ్. మీరందరూ పార్ట్ 2 అని చూసి కొంచెం ఎంజాయ్ అయినట్టున్నారు. అండ్ ఇప్పుడు మనం ఇంకా పార్ట్ 2 లోకి అయితే వచ్చేస్తాం. డే 2 వరకు పార్ట్ 2. అండ్ ఇప్పుడు ఇంకా బ్రిడ్జెస్ అనేవి కొన్ని అనుకుంటున్నాం. అండ్ అవన్నీ కాస్త ఎంజాయ్ చేసేద్దాం. అండ్ వానదేవుడి కోసం మన కోసం బాగా కర్ణించి వర్షం అయితే గట్టిగా పడుతుంది. సో నెమ్మదిగా అలాగే స్లోగా ట్రై చేసుకుంటూ ఇంకా పాడారు ఎవరిని సో కవర్ చేసి నెమ్మదిగా స్ట్రైట్గా అయితే వెళ్తుంటే బొటానికల్ గార్డెన్ నుంచి అయితే బయటకు వస్తాం. అండ్ ఈ రోడ్ చూస్తుంటే చుట్టూ అటు ఇటు చెట్టెలు, మధ్యలో రోడ్డు, అక్కడక్కడ చిన్ని చిన్ని షాప్స్. అండ్ ఈ రైట్ సైడ్ తిరిగితే మనం పాడేరు అయితే వెళ్తాం, లెఫ్ట్ సైడ్ అయితే అరకు వ్యాలీ అండ్ మనం విశాఖపట్నం వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ అయితే తిరిగితే అరకు స్టేషన్ అండ్ పాడేరు అయితే ఇంకా ఎంజాయ్ చేసేద్దాం. చాలా స్ట్రైట్ గా వచ్చేస్తుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అరకు స్టేషన్, వ్యాలీ స్టేషన్ అయితే ఉంటది, రైల్వే స్టేషన్. అండ్ ఇదే క్లైమేట్ లో అయితే మన అరకు ట్రైన్ నుంచి అయితే వస్తుంటే బా వ్యూస్ అయితే సూపర్. నాకు తెలిసి పాటికి విశాఖపట్నంలోని ఇదే అరకు స్టేషన్. ఒకసారి లోపలికి వెళ్దాం అలాగా. అండ్ ఇక మన వైజాగ్ నుంచి ఎవరైనా రావాలంటే మనకు మార్నింగ్ అక్కడ 6:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది మనం విశాఖపట్నం మార్నింగ్ లో. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు 12:30, 1 hour అరౌండ్ ఆ టైంకి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇది చూసుకుంటే రైల్వే స్టేషన్. ఓ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఒకసారి ట్రైన్ జర్నీ కదా ఎంజాయ్ చేద్దాం. ఇప్పటికీ నేను అరకు అనఫిషియల్గా అయితే చెప్పకూడదు కానీ వచ్చాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేద్దాం. మేబీ నెక్స్ట్ వీక్ వచ్చే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఏముంది, మార్నింగ్ వచ్చి నైట్ కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అంతే. జస్ట్ ఇక్కడ డిన్నర్ లంచ్ మంచిగా వేసేసి మంచిగా ఇంక ఇంటికి పోవచ్చు. సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ నా ఆఫీస్ వర్క్ ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేద్దాం. చూద్దాం. ముందున హుడెన్ బ్రిడ్జ్ ఏదో ఉంది, గూగుల్ మ్యాప్స్ లో చూసాను. అది ఇక్కడ నుంచి ఒక 4 km చూపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళాక వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. అంతవరకు ఎంజాయ్ చెయ్యండి. ఇంకా అరకు నుంచి అలా బయటకు వచ్చేస్తుంటే ఇప్పుడే మనం హైవే దిక్కుతాం. అండ్ రైట్ సైడ్ తిరిగితే పాడేరు అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే విశాఖపట్నం, ద బ్యూటిఫుల్ విశాఖపట్నం. అండ్ ఇంక మనం రైట్ సైడ్కి అయితే తిరిగితే పాడేరు అట్లా అలా చూస్తున్నారు. సో ఇంకా ఫ్రంట్ ఏమున్నాయో చేద్దాం. రైట్ ఇంకా అరకు నుంచి అయితే వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో స్ట్రైట్ అంతా పాడేరు అని రైట్ సైడ్ అయితే కోరయ్య అని ఉంది. కోరయ్యకి వెళ్తే మనకి అండ్ కోరయ్య నుంచి రైట్ సైడ్ అయితే తిరిగితే మనకి ఇక్కడ హుడెన్ బ్రిడ్జ్ అనేది ఉంటది. స్ట్రైట్ కి వెళ్తే పాడేరు, రైట్ సైడ్ తిరిగితే కోరయ్య, హుడెన్ బ్రిడ్జ్ అంట. సో నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. ఎలా ఉంటది ఇటో అన్న ఒక సైడ్ అన్న. ఇక్కడ చర్చ్ వద్ది, దండం పెట్టుకుందాం, ప్రేయర్, ఆమేన్, దేవుడే నన్ను చల్లగా చూడు, ఆమేన్ అని చెప్పేసి ఇంకా స్ట్రైట్ గా ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 400 meters 700 meters. సో అక్కడికి వెళ్ళాక ఎలాగుందో వ్యూ మొత్తం చూద్దాం చేద్దాం. సరే నేను చేస్తాను, మీరు చూడండి. అండ్ రైట్ లో ఇప్పుడే చిన్న అప్డేట్ గైస్. బయట టూరులతో కాకుండా కార్లో పెద్ద ఊరులు మెరుపులతో కొంచెం పాటలు అయితే వస్తున్నాయి. కానీ పాటలు అలా ఎంజాయ్ చేసుకుంటూ అన్ని మన మంచి కోసం చెప్పి పాటలను ఎంజాయ్ చేసుకుంటూ అండ్ మనం వెళ్దాం అనుకున్న హుడెన్ బ్రిడ్జ్ అయితే కనుక నేను మిస్టేక్ గా రాంగ్ రూట్ లో అయితే వెళ్ళిపోయాను. అండ్ మళ్ళీ అరకు నుంచి మనం విశాఖపట్నం సైడ్ ఒక 14 km వెళ్ళి ఆ హుడెన్ బ్రిడ్జ్ ఎలాగైనా కవర్ చేసి దాని తర్వాత మనం పాడేరు అయితే రీచ్ అయిపోద్దాం. ఎందుకని హుడెన్ బ్రిడ్జ్ చాలా బాగుంటది అంట. సో నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ రీల్స్ మొత్తం పెట్టి అక్కడ హుడెన్ బ్రిడ్జ్ బాగుంటది, సో ఫొటోస్ దిగు మాకు పంపించు అండ్ అక్కడికి వెళ్ళిన వీడియో కాల్ చేయని చెప్పి చాలా మంది చెప్పారు. సో వాళ్ళ కోసం అయినా సరే అక్కడికి వెళ్ళి చూపిద్దాం. వాళ్ళకైనా వాళ్ళు ఎలాగో రారు కదా, మనకు అయినా సరే బ్లాగ్ ద్వారా అయినా సరే వీడియోస్ ద్వారా అయినా సరే వాళ్ళకి నీట్ గా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం. ఇప్పుడే మనం అరకు నుంచి ఒక 5 km అయితే బ్యాక్ వచ్చాము. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 km అయితే ఉంది. అండ్ ఇప్పటికే టైం అయితే 1 అవుతుంది. అండ్ ఫ్యూల్ నుంచి 285. అండ్ ఇదే ఘాట్ రోడ్ లో చల్లగా వర్షం అండ్ లైట్ గా మంచిగా మ్యూజిక్ పెట్టుకొని వెళ్తుంటే బాబా
అండ్ చుట్టూరు ఉన్న కొండల వ్యూస్ అయితే సారీ ఇప్పుడు చెట్లు వచ్చే కొంచెం ముందుకు వెళ్ళాక మంచి లొకేషన్ కనిపిస్తే అంటే ఎంతకైనా నిన్నే మన వానదేవుని అడిగాం, దేవుడా దేవుడా కొంచెం వర్షం ఇవ్వమంటే పెద్ద తుఫానే అల్పపీడనం ఇస్తాడు, ఉరుములు మెరుపులతో కూడిన అల్పపీడనం. సో అయినా పర్లేదు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ రైడ్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. అండ్ మిగతా అక్కడికి వెళ్ళాక చూపిస్తా, అందాక టైం ల్యాబ్స్ ఎంజాయ్ చెయ్యండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకపోవద్దు, ఎందుకంటే ఏదో వీడియోస్ ఇప్పుడు ట్రై చేస్తున్నా. అండ్ ఇంకా బ్యూటిఫుల్ మౌంటైన్స్ వచ్చేసా. అండ్ ఇక్కడ టర్నింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి, వద్దు వద్దు అంటున్నా, టర్నింగ్స్ ఎన్నెన్నో వస్తున్నాయి. మనమైతే హుడెన్ బ్రిడ్జ్ లొకేషన్ అయితే వచ్చేసాం. అండ్ వర్షం కదా బయట అలాగే దంచి పడుతుంది, రోడ్లు అయిపోతే మొత్తం ఆఫ్ రోడింగే. అండ్ ఇక్కడ మంచిగా చల్లగా చలేస్తుంది, వేడివేడిగా కాఫీ తాగి కొంచెం రొమాంటిక్ గా ఫీల్ అవుతాం. కానీ మన గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, సో మనమే నీట్ గా ఈ ప్రేమ జంటలు వాళ్ళైతే నీట్ గా మంచిగా ఎంజాయ్ చేస్తారేమో, కానీ మనకు అవన్నీ కష్టం. సో మంచిగా కాఫీ తాగేద్దాం. ఆల్రెడీ ఆంటీ మా అన్న చూస్తున్నారు, బాబు రా బాబు మా కాఫీ తాగు, మా దగ్గర బాగుంటుంది మీ దగ్గర బాగుంటుంది అని అంటారు. కాబట్టి సో మంచిగా ఆంటీ దగ్గరికి వెళ్దాం, కాఫీ తాగేద్దాం. అండ్ మీకు ఆ వుడెన్ బ్రిడ్జ్ చూపిస్తాను, కాఫీ టేషన్ మీకు చెప్పుతా. టైం అయితే 1:25. ఇప్పుడే మనం అరకు నుంచి కొంచెం బ్యాక్ వచ్చి జస్ట్ ఒక వుడెన్ బ్రిడ్జ్ కోసం చెప్పి మనం వచ్చాము. అండ్ అక్కడే మన కార్ పార్క్ చేసాము. అండ్ అక్కడ ఉన్న వుడెన్ బ్రిడ్జ్కి అయితే మనం వెళ్దాం. దానికన్నా ముందు ఇక్కడ మంచిగా వేడివేడిగా కాఫీ తాగుదాం గాయస్. ఇట్స్ వెరీ బాగుంటుంది కాఫీ అయితే చెప్పాము. అండ్ అక్క మంచి వేడివేడిగా అయితే ఇస్తారు, తీసుకొని సిప్ చేస్తూ టేస్ట్ చేద్దాం. అది నోట్లు పొగలరాట్లు కానీ చల్లగానే ఉంది, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. వీడు అలాగే ఉన్నాడా? అండ్ వీడి పేరు సతీష్ కుమార్. అండ్ వీడు మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వుడెన్ బ్రిడ్జ్ లో ఉన్న వ్యూస్ అయితే మొత్తం చూపిద్దాం అని చెప్పి తమ్ముడు మన కోసం అన్నాడు. సో రెండన్నా చూపిద్దాం, చూద్దాం. ఇంక పదండి వెళ్దాం. అండ్ ఫైనల్ గా మనం అయితే ఒక 40 minutes అయితే వెయిట్ చేసి ద బ్యూటిఫుల్ లొకేషన్ చూడడానికి అయితే సక్సెస్ఫుల్ లోపలికి అయితే వచ్చేసాం. అండ్ మనతో పాటు ఒక బుడ్డ తమ్ముడు. అండ్ 40 minutes వేస్ట్ చేసాం అదనియా. ఓకే వెళ్దామన్నా మనం, కాకపోతే కొంచెం స్లిప్పర్ ఉంది. అండ్ తమ్ముడు వాడి ఇక్కడ పేరు, అండ్ వాడి పేరు సతీష్ కుమార్. అండ్ వాడు మనకి ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ మొత్తం వాడు మనకి చూపిస్తాడు, జస్ట్ వాడు వెనకాల ఫాలో అయిపోతాం. వావ్, రీల్స్ ఇవన్నీ చూస్తుంటే మనం ఎప్పుడు ఇన్స్టా రీల్స్ లో చూసి ఎప్పుడెప్పుడు వెళ్దాం అనుకున్నాం. ఇగో ఇది అది పెట్టగూడు, పెట్ట బదులు మన తమ్ముడైతే లోపలికి వెళ్ళిపోయాడు. అలా అన్నా ముందున ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉంది, ఎక్కాలి రెండన్నా ఫస్ట్ రెండన్నా అలాగా. ఇదేనా వుడెన్ బ్రిడ్జ్ మొత్తం వచ్చేమో. ఇంకా అలా మనతో పాటు మన బుడ్డి తమ్ముడు కూడా మనకు మొత్తం హెల్ప్ చేస్తున్నాడు. సో అలా వెళ్దాం ఓన్లీ బ్రిడ్జ్ మీద. అలా మీనకి వెళ్తే ఒక యూజ్ వస్తుంది, అక్కడ టిప్స్ ఉంటాయి. ఇలాగే ఇలాంటి చూపిస్తాయి. దగ్గర వచ్చేమన్నా అక్కడ అంటే బాగా పడుతుంది. రెండు చూడండి, ఇక్కడ అరకులో మీరు వెళ్ళితే చెప్పండి అన్న. అది కానా కనపడుతుంది.
అలాగే అది అన్న ఇది బ్రో రోడ్ కనబడట్లేదా మీ పద నీ నిన్న రండి ఇదిగానా వచ్చాము ఇదిగా రండి ఇదేనా మన తమ్ముడు అయితే చాలా హుషారుగా మనకి మొత్తం లొకేషన్ అయితే చూపించాడు. అండ్ తమ్ముడి పేరు సతీష్ కుమార్. నా ఫ్రెండ్స్ లో కదా సతీష్ కుమార్ అని ఉన్నారు, కానీ వాడు మాత్రం చాలా హుషారుగా మనకి మొత్తం అంతా చూపిస్తాడు. ఇంకా సో పదండి మనం కూడా పైకి వెళ్దాం. అమ్మ తమ్ముడు ఎలా వెళ్ళేవారు వచ్చేస్తానులే. అదిగానా అక్కడ ఒకటి ఉంది. కెమెరా అయితే కష్టం, జూమ్ చేసి చూపిస్తా. ఇంకోటి మీకు కనబడుతుంది కదా, అది చూడండి సెకండ్ బ్రిడ్జ్. ఇప్పుడు 2:30 అయితే అయిపోయింది. అండ్ మనం ఇంకా పాడేరు ఇవన్నీ సో కవర్ చేయాలి. సో మనం ఇంకా ఈ బ్రిడ్జ్ నుంచి దిగేసి మంచిగా రోడ్ పైకి వెళ్ళిపోయి ఇంకా కార్ వేసుకొని స్టార్ట్ చేసుకొని మనం ఇంకా పాడేరు అయితే వెళ్ళాలి. నైట్ కల్లా వెళ్ళగానే సరే రోజు ఇంటికి వెళ్ళిపోయింది, ఎందుకంటే నాకు మళ్ళీ రేపు మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంది. సో వెళ్దాం, లెట్స్ ఎంజాయ్ ది టైమ్ ల్యాప్స్. టైం అయితే ఇప్పుడైతే క్వార్టర్లెస్ అయితే అయ్యింది. అండ్ మన నెక్స్ట్ అండ్ బ్రిడ్జ్ అండ్ అన్ని మొత్తం కవర్ చేసాం. నేను ఇప్పుడు ఇంకా జర్నీ స్టార్ట్ చేసి పాడేరు వైపు ఉన్న ఈ తమ్ముడే నిన్నది మనకి బాగా హెల్ప్ చేస్తున్నాడు. సో పాడేరు అవన్నీ ఎంజాయ్ చేసేద్దాం. ఇంకా మనం కార్లో వెళ్తూ మాట్లాడదాం. అండ్ ఇప్పుడైతే చూసుకుని టైం అయితే 3:10 అయింది. ఫ్యూల్ అయితే 274. వావ్, మైలేజ్ బాగానే వస్తుంది. అండ్ ఇంకా పాడేరు అయితే చూసుకుంటే 52 ఉంది పాడేరు. తర్వాత మన ఇంటికి విశాఖపట్నం వెళ్ళిపోతాం. అండ్ అరకోల్ ఇంకా 8 కిలోమీటర్స్. అండ్ టైం అయితే ఇప్పుడు 3:10. సో పాడేరుకి ఎంత టైం రీచ్ అవుతామో చూద్దాం. ఇప్పుడే మన అయితే టైం అయితే 3:30 అయింది. ఫ్యూల్ ఇంకా 264. అండ్ అరకు నుంచి 10 కిలోమీటర్స్ అయితే వచ్చాం. అండ్ ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా, మీరు ఏదో మూవీలో చూసే ఉంటారు. గెస్ సైడ్ సింపుల్, చాలా సింపుల్. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ మూవీలో ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే కాజల్ అగర్వాల్ రాంగ్ రూట్ నుంచి వస్తుంటే మన ప్రభాస్ అన్న రాంగ్ వేలోనే కార్ వేసుకొని వెళ్ళి హీరోయిన్ కార్ ఆపుతారు. సో అవి స్పాట్ అయితే మొత్తం ఆ రైల్వే ట్రాక్. సో ఇంకా పాడేరు అయితే ఇంకా మనకి 35 km అయితే ఉంది. సో స్లోగా అలా వెళ్దాం. ఎందుకంటే మనం ఫాస్ట్గా వెళ్ళినా పీకే పని అయితే లేదు, కానీ వెళ్దాం నెమ్మదిగా. ఎక్కడైనా మంచి మంచి లొకేషన్ అయితే వస్తే, కానీ అది తెలిసి వీడియో అయితే బాగుంటుంది. ఎందుకంటే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇవన్నీ చూసుకుంటే మనకి తేనె పట్టు, గిఫ్ట్ పట్టు లాగా తేనెటీగలు జిమ్ అని వెళ్ళి తేనెస్తాయి పూల మీద వాలి. అండ్ అక్కడ చూసుకుంటే మనకి ఇంకా రిసార్ట్స్. అండ్ వావ్, చిన్న బ్రిడ్జ్ కానీ కింద వాటర్ ఉందలేదు. చూద్దాం, అలా వెళ్ళిపోదాం. మంచి మంచి చూసుకొని కనిపిస్తే మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేద్దాం. టైమైతే 3:55 అయింది. అండ్ ఫ్యూల్ రేంజ్ అయితే 244. అండ్ పాడేరుకి అయితే ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. అండ్ పాడేరులో ఒక అమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఆ టెంపుల్కి కొంచెం వెళ్ళి, అండ్ నాకు ఆ టెంపుల్ కోసం ఎవరు చెప్పారంటే మా పాడేరులో మా రిలేటివ్స్ ఉన్నారు, అత్త వాళ్ళు. సో అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు సో అమ్మవారు సో పవర్ఫుల్, అటు ఇటు వెళ్ళినప్పుడు కొంచెం దండం పెట్టుకోరా మంచి జరుగుతుంది అనేవారు. సో ఇంకా ఆ గుడికి అయితే వెళ్దాం.
అయితే ఇప్పుడే 4 అయ్యింది. మనం ఇంకా పాడేరులోకి అయితే ఎంటర్ అయిపోయాము. పాడేరు మార్కెట్ ఎప్పుడు చూసినా చాలా బిజీగా ఉంటుంది. అండ్ ఇంకా మన పాడేరు మెయిన్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ అట్లా స్ట్రైట్కి వెళ్తే నర్సీపట్నం ఇవన్నీ వస్తాయి, అండ్ లెఫ్ట్కి వెళ్తే మన విశాఖపట్నం వస్తుంది. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. సో టైం అయితే ఇప్పుడు 4:10 అయింది కదా. సో కొంచెం ఆకలేస్తుంది. మనం అయితే కార్ అయితే పార్క్ చేసాం. అండ్ ఇక్కడ వరకు చూసుకుంటే టెంపుల్. సో టెంపుల్కి అయితే సక్సెస్ఫుల్ సెకండ్ ఫ్యూల్ బ్రేక్ తీసుకుంది. ఇప్పుడే ఫ్యూల్ రేంజ్ వచ్చి 390, టైం చూస్తే 450. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే పాడేరు నుంచి ఇందాక మనం వచ్చింది. అండ్ రైట్ సైడ్ వెళ్తే మన విశాఖపట్నం, మాడుగుల, చోడవరం, సబ్బవరం. సో ఆ మీద ఇంకా నాకు తెలిసిన వరకు ఈ వీడియో కదా లాంగ్ అయితే వస్తుంది. హోప్ యూ గైస్ ఆల్ లైక్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్. అండ్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట మాత్రం మర్చిపోకండి, కొడుతూనే ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా వీడియో మాత్రం అయిపోతుంది అనుకోకు. ఇంకా మాడుగులు అండ్ ఘాట్ రోడ్, అసలు ఘాట్ రోడ్ ఉంది కదండి. ఈ పాడేరు ఘాట్ రోడ్ వదిలేసి అది వీడియో తీగననుకుంటాం. సో అది కూడా ఎంజాయ్ చేద్దాం. టైం అయితే ఇప్పుడు 5:30 అయింది. ఫ్యూల్ నుంచి అయితే ఇంకా 321. అరకు ఘాట్ రోడ్తో పోల్చుకుంటే మారేడుమిల్లి ఘాట్ రోడ్ కొంచెం చాలా బెండ్స్ అండ్ టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ టాబ్లెట్స్ అని, పోలో టాబ్లెట్స్ అవన్నీ చెత్త పట్టుకోండి. లేదంటే ఇక్కడ కార్లో కానీ బస్సులో కానీ కూర్చుంటే అండ్ ఈ ఘాట్ రోడ్కి సెన్సేషన్కి సో వామిటింగ్ అయితే పక్కా అవుతుంది. అండ్ ఇలాంటి ఘాట్ రోడ్లో మళ్ళాంటి హెవీ డ్రైవర్స్ అయితే మస్తుగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా డ్రైవ్ చేస్తారు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు టైం అయితే చూసుకుంటే 6 అయ్యింది. అండ్ ఫ్యూయల్ రేంజ్ 320. అండ్ ఇప్పుడైతే మనం మాడుగుల్లో ఉన్నాం. అండ్ ఇక్కడ మాడుగులలో షాప్ అయితే ఉంది. సో మా డాడీ ఫేవరెట్ కాబట్టి తీసుకుందాం. ఇప్పుడే టైం అయితే 7:55 అయ్యింది. అండ్ N16 ఇప్పుడే ఎక్కాము సో అనకాపల్లి నుంచి. అండ్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి. కొంచెం అక్కడ ట్రాఫిక్ అమ్మో, మాడుగుల నుంచి అనకాపల్లి రావడానికి ఆ రోడ్ మొత్తం, దాంతో పక్క అది లారీ ట్రాఫిక్ కూడా అయిపోయింది. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది. పర్లే లైట్గా ఎంజాయ్ చేసుకుంటూ కూల్గా. అండ్ ఇప్పుడు ఇంకా ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు చూపిస్తాం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ బ్లాగ్ వీడియో. అండ్ అంటే ఇప్పుడు వరకు వెళ్ళాను కానీ ఎప్పుడు బ్లాగ్స్ చేయాలి ట్రై చేస్తున్నా. మేబీ ఇంకా మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ ఫర్, ఎందుకంటే నేను ఇంకా బిగినర్ స్టేజ్లో ఉన్నాను. ఇంకా కొంచెం నెమ్మది నేర్చుకుంటా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ప్లీజ్ డూ. ఎప్పటికే 9:30 అయింది. అండ్ కొంచెం సిటీలో నా వర్క్ ఉండడం వల్ల ఇంకైతే ఇంటికైతే వెళ్ళలేదు. వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఈరోజు చాలా మై గాడ్ స్టైట్ అయిపోయాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు No Mad Food Notes. So see you soon in next vlog.